ఒకసారి రంగుల పువ్వులతో మెరిసే నదులతో ఆకాశాన్ని తాకే చెట్లతో నిండిన అద్భుత అడవిలో చిన్న పెద్ద జంతువులన్నీ ఆనందంగా జీవిస్తూ ఉండేవి. ఆ అడవిలో అందరికీ చాలా ఇష్టమైన ఒక చిన్న తాబేలు ఉండేది. అతని పేరు టిమ్మీ తాబేలు. టిమ్మీ చాలా నెమ్మదిగా నడిచేవాడు, కానీ అతని మనసు మాత్రం వేగంగా ఆలోచించేది. అదులు ఎండస్మాత్తుగా పూలు వాడిపోవడం ప్రారంభమయ్యాయి. అడవంతా మౌనంగా మారిపోయింది. అప్పుడు ఆకాశం నుంచి ఒక మెరిసే వెలుగు పడింది. ఆ వెలుగులోంచి ఒక వృద్ధ గుడ్లగూబ కనిపించింది. ఈ అడవిని కాపాడాలంటే 3 విలువైన గుణాలు కావాలి: దయ, సహనం, సహకారం అని చెప్పి ఆ గుడ్లగూబ మాయమైంది. పెద్ద జంతువులు తమ బలాన్ని చూసుకుని ముందుకు రావాలనుకున్నాయి. కానీ టిమ్మీ మాత్రం ఇలా అన్నాడు: ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే అడవి బతుకుతుంది. మొదట ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. అప్పుడు టిమ్మీ మొదటి అడుగు వేసి ఎండిపోయిన నది దగ్గరకు వెళ్ళాడు. చిన్న రాళ్లతో నీటి దారిని మార్చడం ప్రారంభించాడు. ఆ దృశ్యం చూసి పక్షులు ఆకాశం నుంచి నీటి బిందువులు తీసుకువచ్చాయి. ఏనుగు తన బలంతో పెద్ద రాళ్లను తొలగించింది. కుందేలు వేగంగా పూల విత్తనాలను చల్లింది. కోతి చెట్ల మీద నుంచి పండ్లు కిందకు వదిలింది. ప్రతి ఒక్కరూ తమ శక్తిని కాదు, తమ హృదయాన్ని ఉపయోగించసాగారు. ఒక్కొక్క సన్నివేశంలో అడవి మళ్లీ రంగులు పులుముకుంది. నది వెండి రిబ్బంలా మెరుస్తూ ప్రవహించింది. పూలు నర్తిస్తున్నట్టు ఊగాయి. పిల్ల జంతువులు నవ్వుతూ పరుగెత్తాయి. కానీ చివరి పరీక్షగా ఒక పెద్ద చీకటి మేఘం అడవిని కమ్మేసింది. అందరూ భయపడ్డారు. టిమ్మీ మాత్రం నెమ్మదిగా ముందుకు వెళ్ళాడు. మనందరం కలిసి ఉంటే ఏ చీకటి నిలవదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే జంతువులన్నీ ఒక వలయంగా నిలబడ్డాయి. ఆ క్షణంలో ఆ చీకటి మేఘం కరిగిపోయింది. ఆకాశం రంగుల ఇంద్రధనస్సుతో నిండిపోయింది. వృద్ధ గుడ్లగూబ మళ్ళీ కనిపించింది. ఈ అడవిని కాపాడింది బలం కాదు, వేగం కాదు, మంచి మనసు. ఆ రోజు నుంచి టిమ్మీ తాబేలు అడవిలో హీరోగా మారాడు. కానీ అతను మాత్రం ఎప్పుడూ పిల్లలకు ఇదే చెప్పేవాడు: నెమ్మదిగా ఉన్నా సరే, మంచిగా ఉంటే ప్రపంచాన్నే మార్చగలం. అలా ఆ అడవి ప్రతిరోజు ఒక కొత్త అద్భుతంలా మెరిసిపోతూ ఉండేది.